నూనె పోస్తున్నా. మూడు చెంచాలు నూనె పోస్తున్నా. జీలకర్ర వేసుకుంటున్నా. జీలకర్ర వేస్తున్నా. జీలకర్ర వేగింది. పచ్చిమిరపకాయలు వేస్తున్నా. పచ్చిమిరపకాయలు వేగినాయి. ఉల్లిగడ్డ వేసుకుంటున్నా. అల్లం వెల్లిగడ్డ గోలింది. ఉప్పు వేస్తున్నా. కొంచెం పసుపు వేస్తున్నా. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లిగడ్డ అన్నీ వేగినాయి. సొరకాయ వేస్తున్నా. వేయడం కోసం మంచి కలుపుకొని మూత పెట్టుకోవాలి. కూర ఉడికిందేమో చూద్దామండి. మంచి కలుపుకోవాలి. చిన్న మంట మీద మెల్లగా ఉడికించుకోవాలి. చూడండి, మేము మ్యాక్సీగానికి ఫుడ్ టైం అయింది, సతాయిస్తుంది. మ్యాక్సీకి అన్నం పెడుతున్నానండి. ఇంట్లో వాళ్ళన్నా కొద్దిసేపు ఆగండి, వంట అవుతుంది అని అంటే ఆగుతారు, కానీ మాత్రం మా మ్యాక్సీ మాత్రం అస్సలు ఊరుకోదండి. అన్నం పెట్టమని సతాయిస్తుంది. ఇక మీకు మ్యాక్సీకి అన్నం కలిపి పెడుతున్నా. ముక్కలు ఉడికినాయేమో చూద్దాం. సొరకాయ ముక్కలు నేను ఇవాళ స్పెషల్ ఏం వండుతున్నానంటే సొరకాయ రొయ్యలు వండుతున్నా. ఫస్టే రొయ్యలు వేయించుకొని వాటి మూతులుతో ఇట్లా సన్నగా ముళ్ళులాగా ఉంటుందో ఇట్లా చేతులు కాళ్ళ లెక్క వస్తాయి. అవన్నీ వేయించుకొని తీసేసి పెట్టి వాటర్ పోసి నానబొట్టి పెట్టుకున్నా. అవి వేస్తున్నాను. నీళ్ళలో ఎందుకు నానబెట్టి పెట్టినా అంటే ఇంట్లో సన్న ఉసుకుంటుందండి. అది నానబెట్టినామనుకో నీళ్ళలో కిందికి వెళ్ళిపోతుంది. మన తెలంగాణ స్పెషల్ అండి ఇది. సొరకాయ రొయ్యలు. ఇందులో టమాటా వేస్తా. టమాటా వేయకపోతే బాగుండదండి కూర. అంత ఇది కౌసు వాసన వస్తుంది. కొంచెం 2 టమాటాలు వేసుకొని మంచిగా ఉడకనిచ్చుకోవాలి. అప్పుడు బాగుంటుందండి. మా అబ్బాయికి చాలా ఇష్టము రొయ్యలంటే, అందుకే వాడి కోసమే ఇవి వండుతున్నానండి. మమ్మీ రొయ్యలు వండు, మమ్మీకి చేపలు వండు అని ఊరికే అంటాడు. వానికి నాన్ వెజ్ అక్కడ ఎక్కువ చికెన్ తింటాడు కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పుడు రొయ్యలు, ఈ చేపలు, నాటుకోడి అలాంటివి ఇష్టం మా అబ్బాయికి. చూద్దామండి మూత తీసి. మంచిగా ఉడుకుతున్నాయండి. చూడండి ఎంత బాగా ఉడుకుతుంది. చిన్న మంట మీద పెట్టి మూత పెట్టినామనుకో ఈ సొరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు కూర మంచిగా ఉడుకుతుంది, మంచిగా ఉంటుంది. టమాటాలు వేసాము. మూత తీసి చూసుకుందామండి. మంచిగా ఉడికిపోతుంది. మనం అప్పుడు పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకున్నాం కదా, కొంచెం కారపొడి వేసుకుందాం. కొంచెం మొత్తం పచ్చికారం బాగుండదు. కొంచెం కారపొడి, కొంచెం పచ్చిమిరపకాయలు, అప్పుడు బాగుంటుంది. చూడండి కొంచెమే కారపొడి వేస్తుంది. అప్పుడు కొంచెం సాల్ట్ వేసాను. మూత తీసి ఒకసారి చూసుకుందాము. మాడిపోలేదు కానీ కొంచెం దగ్గరకు వచ్చేది.
చూడండి కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర, మన తెలంగాణ రొయ్యలు సొరకాయ కూర రెడీ.